సో, ఇదైన తర్వాత మీరు 'ఠాగూర్'లో వచ్చిందని చెప్పారు. 'ఠాగూర్'కి ఎలా వచ్చింది ఛాన్స్? అది ఫ్రెండ్ అసోసియేట్గా దాంట్లో ఉన్నాడు. ఛాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత అంతకుముందు ఏంటంటే యాక్చువల్గా ఈ సీన్ కంటే బిఫోరే యాక్చువల్గా ఒక సిఆర్ సిండే గురించి ఒక హాఫ్ పేజ్ డైలాగ్ ఉంటుంది ఒకటి. చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు. సిఆర్ షిండే ఏమేమి చేశాడు ఏంటనేది అకృత్యాలని చెప్పాలి. మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ స్క్రిప్ట్ని వేరే అతనికి ఇచ్చాడు. అతను చదువుతున్నాడు. నేను వెళ్ళి చూసేసి దాచుకుని చదువుతున్నాను అన్నట్టు. ఈ డైలాగ్ ఇంక ఈయన కాడిపోద్దు అని వెళ్ళలేదు. దాన్ని అట్లాగా చదివేదని చెప్పేసి నేను ఒక 3-4 టైమ్స్ చదివేసి అతను చెప్పా, ఇక్కడ పాజ్ ఇవ్వాలి, ఇక్కడికి ఇట్లా ఎమోషన్ ఇట్లా చేయాలని. అయిన తర్వాత ఆ డైలాగ్ నాకు ఓన్ అయింది. నైట్ 12 o'clock షూట్ చార్జ్ చేసిన చిరంజీవి గారు వచ్చేసి వస్తున్నారు, ఇంకా క్యారవాన్లో ఉన్నారు. వినాయక్ గారు డైరెక్టర్ గారు వచ్చేసేసి చెప్పు డైలాగ్ అంటే మనోడు చెప్పలేకపోతున్నాడు. నేను చెప్తాను చెప్పేసి నేను చెప్పేసా. నీకు ఇవ్వలే కదా అంటే నేను ఒకసారి చూశాను సార్, ఆల్రెడీ నాకు వచ్చింది డైలాగ్ అని చెప్పేసి అన్నగా చెప్పించారు. బాగుంది. నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత ఈ సీన్ వచ్చింది. డైరెక్టర్ గారు అది గుర్తు పెట్టుకొని రండి తను గోవర్ధన్కి ఇవ్వండి ఈ క్యారెక్టర్ అని చెప్పేసి ఇచ్చాడు అన్నట్టు. సో ఆ రోజు నైట్ 12 o'clock నుంచి 3 o'clock వరకు చిరంజీవి గారికి మా ఇద్దరి మధ్యన షూట్ అన్నట్టు. 3 hours షూట్. 3 hours షూట్. అసలు ఇట్ వాజ్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఇక అంతకంటే ఎక్కువ అది వండర్ఫుల్. నిద్ర కూడా పట్టలేదు ఇక చిరంజీవి గారిని నేను సైతం అది నేను అప్పుడు రాసిన దీనికి కరెక్ట్గా ఆ యాప్ట్ అనేది నిజంగా కరెక్ట్గా ఆ పాటకి కరెక్ట్గా ఆ మూవీ సరిపోయింది. నా డైలాగ్ కూడా ఉంటుంది కదా, వచ్చేసి చిరంజీవి గారు వస్తారు. అప్పటికి నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు. మాస్టర్ మీరు దొరకంది మన ఉద్యమాన్ని మన నాయకుని ఎవరిని వదిలిపెట్టారట అంటే ఈలోగా సిఆర్ షిండే వాయు దిగ్బంధం అనే ఒక కళతో కింద పడిపోతాడు. నేను లేపుకున్నాను, చేతులు కొడతాడు, నేను కింద పడతాను. ఇదంతా చిరంజీవి గారు వింటుంటారు. వస్తాడు. వచ్చి రాగానే నేను చావు బతుకు మధ్యలో ఉంటా. వచ్చేసి ఏమైంది రఘు అనగానే అది సీన్ రివీల్ అవుతుంది. హాస్పిటల్కి పోదాం పద అంటే వద్దు మాస్టర్, నేను బ్రతకను, మన ఉద్యమాన్ని బ్రతికిందండి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అనుకుంటూ పడిపోతానట. సార్ అది మీరు ఆ సీన్ గుర్తెచ్చుకొని చెప్తున్నారేమో, మీ ఐస్లో టీయర్స్ వస్తున్నాయి. సో అట్లా అప్పుడు అక్కడి నుంచి చిరంజీవి గారు ఇక ఆ సాంగ్ డిడి అనుకుంటూ వెళ్ళిపోతుంది. అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో ఆ తర్వాత లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకు బ్రేక్ తీసుకున్నారు ఆఫ్టర్ దెన్? తీసుకున్నారా ఇచ్చారా? కాదులే కానీ ఇక అవకాశాలు రాలే అప్పుడు. జనరల్గా ఏంటంటే ఆ స్టేజ్లో 35 అట్లా ఆ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్, మెయిన్ విలన్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒక హీరో ఫ్రెండ్స్కి కానీ ఆ ఏజ్ వాళ్ళు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ నాగార్జున వీళ్ళందరూ ఏజ్ 10 years 15 years గ్యాప్ ఉంటుంది కదమ్మా. ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండేవి. సో అట్లా ఇక అప్పటికి ట్రై చేశాను. కానీ ఏంటంటే గ్రూపులలో ఆ క్యారెక్టర్స్ అవి ఉంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు. ఏదైనా ఒక సీన్ అయినా పర్వాలేదు, ఒక మంచి సీన్ ఉంటే నేను చేస్తానని అట్లా కొంచెం చేసేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్న థియేటర్ ఆర్ట్స్లో విగ్రెస్గా చేసాం. అప్పటి నుంచి 2000 ఆల్మోస్ట్ 6-7 నుంచి స్టిల్ నౌ థియేటర్ ఆర్ట్స్లోనే చేస్తున్నారు. రెగ్యులర్గా టీవీలో కూడా చేశారు కదా. టీవీలో ఏ సీరియల్స్? భాగవతం అని, సృష్టి అని. మన బాపు గారి భాగవతంలో దేవేంద్రుడు క్యారెక్టర్ చేశాను 25 days. అదొక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. బాపు గారితో ఆయన దర్శకత్వం చేయడం అంటే అది చాలా నార్మల్ విషయం కాదు. సో 25 episodes చేశాను నేను దేవేంద్రుడి క్యారెక్టర్. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారిది సృష్టి అని వచ్చింది, అది చేశాను ఒక 25 episodes 30 episodes. సోషల్ కూడా చాలా చేశాను. కాకుండా ఏంటంటే నాకు టీవీ సీరియల్స్ అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఏదన్నా ఒక 1-2 episodes కొంచెం మంచి రోల్ అనుకుంటే చేస్తాను. ఇక రెగ్యులర్ అంటే నాకు జాబ్ కూడా కష్టం అవుతుంది. ప్లస్ ఎందుకో టీవీ నుంచి సినిమాకి పోవడం అనేది ఒక హడిల్. అది టీవీ ఆర్టిస్ట్ అని చెప్పి చూస్తారు. అదే మనం థియేటర్ నుంచి డైరెక్ట్ సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఒక కొత్త ఫేస్, అట్లా కొంచెం ఆ ఫ్రెష్నెస్ తోటి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, అందుకనే టీవీ సీరియల్స్ కొంచెం పక్కన పెట్టాను. ఓకే, ఇప్పుడు హార్డల్ అన్నారు, ఇటు జాబ్ అటు మూవీస్, ఇప్పుడు కూడాను 2 పడవల మీదే ప్రయాణం. ఎలా అనిపిస్తూ ఉంటుంది? అట్లా ఏం లేదండి, నాకు ఇక్కడ ఫిజిబిలిటీ బాగుంటుంది. ఇక్కడ
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 365 డేస్లో 220 వర్కింగ్ డేస్ ఉంటాయి. అవును. 220 వర్కింగ్ డేస్లో మాకు ఒక 30 డేస్ లీవ్స్ ఉంటాయి. 22 CLs అని, 5 ఆప్షనల్స్ అని, 3 లోకల్ హాలిడేస్ అని ఒక 30 ఉంటాయి. అంటే 220లో 30 పోతే 190 డేస్. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డేసే మేము వర్క్ చేసేది కదా. అవును. సో దాంట్లో కూడా మనం ఇంకా స్పెషల్ ఈ లీవ్స్ ఇంకా వేరే మెడికల్ లీవ్స్ అవి ఉంటాయి. ఎమర్జెన్సీ కూడా లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, అట్లా లేదు. అంటే మాక్సిమం టీచర్స్ 150 డేస్ వర్క్ చేస్తారా ఇయర్లో? 180 డేస్ చేస్తారు, 190 డేస్ చేస్తారు. అండ్ కిడింగ్. అంటే వాస్తవం, ఎందుకంటే అది కరికులమే అట్లా ఉంటుంది. అది సమ్మర్ హాలిడేస్ ఉంటూనే ఉంటాయి, వింటర్ హాలిడేస్ ఉంటూనే ఉంటాయి, మధ్యలో దసరా హాలిడేస్ ఉంటూనే ఉంటాయి. సో మీకు ఈ జర్నీలోని కంప్లీట్గా మీరు కంప్రెస్ అయినట్టు అబ్బా ఇంకా ఏదో ఒకటి వదిలేసుకోవాలి అన్న దీంట్లోకి ఎప్పుడైనా వచ్చారా? ఆ ఫీల్ అయితే నాకు లేదు, ఎందుకంటే ఆ జాబ్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి. ఇక్కడ బిజీ అయ్యి ఇక మనం ఇక రెండింటి మేనేజ్ చేయలేము అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను. కమింగ్ టు ద ఫ్యామిలీ ఎలా తీసుకున్నారు? అంటే పేరెంట్స్ అంటే ఓకే, మనకి కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఓకే నువ్వు ఎలా ఉన్నా నువ్వు బాగుండాలి అనుకునే ఒక పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ నుంచి ఓకే మనకి ఒక సపోర్ట్ అంటూ ఉంటుంది. ఎలాగో మీ మేనమామ బుర్రకథలు అండ్ స్టేజ్ థియేటర్ ఆర్ట్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ ప్రెజర్ నాటకాలు వేస్తున్నారు అన్నా కూడాను పెద్దగా ఏమీ అనిపించదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆఫ్టర్ దెన్ మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఆ కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఫేస్ చేయడానికి ఈజీ అయ్యిందా? కొంత ఇబ్బందికరంగానే ఉండేది. స్టార్టింగ్లో వాళ్ళకి సినిమాలు, థియేటరు ఇదంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇక వాళ్ళకు కూడా ఏం చేస్తాం, మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేం కదా. సరే ఉద్యోగం చేస్తున్నాం, మనం ఉద్యోగం వదిలిపెట్టయితే మనం తిరగట్లేదు, ఫ్యామిలీని చూసుకుంటున్నాము, ప్లస్ ఖాళీ టైంలో దానికి స్పెండ్ చేస్తున్నాం. వేరే రకం కాకుండా ఉన్న టైంలో ఆ టైం మేనేజ్మెంట్ చేసుకొని జాబ్ కాకుండా మిగతా ఈవినింగ్ అవర్స్ ఉంటాయి అనుకోండి, అప్పుడు రిహార్సల్స్కి వెళ్ళటము, అట్లా రెండింటిని మేనేజ్ చేస్తున్నాం. రెండింటిని కాదు, మూడింటిని, ఫ్యామిలీని, అటు జాబ్ని, ఇటు మూవీస్ని, రెండింటిని. జాబ్ అసలు ఎందుకు ఎస్ఏ జాబ్ని ఎందుకు వదిలేసారు సడన్గా? అంటే అప్పుడు యాక్చువల్గా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మనము ఈ యాక్టింగ్ అవి పని చేయలేము, అవి ఫుల్ ప్రెజర్ జాబ్ చేయాల్సి వస్తుంది, లీవ్లు దొరకదు, ప్రెజర్ ఉంటుంది. సో ఇదైందనుకోండి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది ఇక్కడ. సో మనం ఏమైనా అవసరం ఉన్నప్పుడు లీవ్ పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఈ జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? రాజుగాడు రాజయ్యాడు అని చెప్పేసి ఒక మూవీ ఫుల్ ప్లెడ్జ్డ్ నేను మెయిన్ విలన్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ కావడానికి జితేందర్ రెడ్డి అని ఒకటి మూవీ రిలీజ్ ఉంది May 10th. అది ఇంకొక విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అట్లేం లేదు, ఇప్పుడు దీంట్లో జితేందర్ రెడ్డిలో ఒక పవర్ఫుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎస్ఐగా కనిపిస్తున్నారు. ఎస్పీ ప్రమోషన్ వచ్చింది. ఓకే, ప్రమోషన్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ జనతా బార్ అని అది కూడా మెయిన్ విలన్ చేశాను. అది కూడా రిలీజ్ దగ్గర ఉంది. అది 2-3 మూవీస్ చేశాను. ఇదైతే మాత్రం మేలో ఆల్మోస్ట్ మెయిన్ లీడ్. ఇది 22 సీన్స్ ఉంటాయి. లాస్ట్ ఒక 20-25 డేస్ చేశాను మూవీ. మేము ఫేమస్లో బాగా ఫేమస్ అయ్యారు, మరి అది ఎలా ఛాన్స్ వచ్చింది? యాక్చువల్గా ఫ్రెండ్ రవి అని ఆడిషన్కి వెళ్ళాడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా థియేటర్ ఆర్ట్స్ ఫ్రెండ్స్ ఉన్నట్టే నన్ను రిఫర్ చేశాడు అన్నట్టు. ఓకే, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడగానే ఆ స్క్రిప్ట్ ఇచ్చారు, చెప్పేశాను, డన్ అని చెప్పేశారు. కొంచెం ఆ స్లాంగ్ ఒకటి కరీంనగర్ స్లాంగ్ ఉంటుందండి, ఇట్లా తెలంగాణ కాబట్టి కొంచెం ఆ స్లాంగ్ని పట్టుకొని, యాక్చువల్గా అది మనకు స్క్రిప్ట్ లాగా ఉండదు, అది సీన్. సుమన్ ప్రభాస్ డైరెక్టర్ కదా, తను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అన్న ఇట్లుంటుంది ఇట్లా ఈ ఎమోషన్ ఇట్లా క్యారీ చేయాలి అని అనగానే అప్పటికప్పుడు మన డైలాగులు అనుకొని చెప్పేసుకోవడం అనేది ఇంప్రొవైజేషన్ లాగా ఉంటుంది అది. ఓకే, సో అట్లా వెరీ ఇంప్రెస్డ్ అన్నట్టు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా.